డిసెంబరు 30, 2023న ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్ఛ కావాలంటూ విరసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినది సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబ్ ఆల్కాన్లో. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొని తమ మద్దతును తెలియజేస్తూ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నేరళ్ల బాధితులు నరేష్ గారు తాము పడిన కష్టాలు, తమ మీద మోపిన ఆ కేసులను, పోలీస్ వ్యవస్థ తనపై పెట్టిన చిత్రహింసలను వివరంగా వివరించారు. ఈ సందర్భంగా తను ఒక ఆవేశపూరితంగా వాడిన మాట, తను దెబ్బలు తింటున్న సమయంలో ఈ పోలీసు వ్యవస్థ, ఈ వ్యవస్థకు అవసరం లేదనిపించింది. తను కానిస్టేబుల్గా కూడా పోకుండా అయిపోయినందుకు బాధపడుతూ చెప్పాడు. ప్రజా సంఘాలుగా మాట్లాడుతున్నాం, కానీ సామాన్య ప్రజలుగా నేరల గ్రామంలో బాధితులుగా వాళ్ళు చేసిన, ఇందాక వేణు ప్రస్తావించినట్టుగా ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా వాళ్ళు అడిగిన రెండు చిన్న కోరిక. ఆ గ్రామంలో గూడ్స్బండి లాగా ఆ నది ఒడ్డు నుంచి ఇసుకను తరలిస్తుంటే ఆ గ్రామం రోడ్లు పారయ్యాయి. దాదాపు ప్రతి గ్రామంలో 5-6 మంది చనిపోతున్నారు. కాబట్టి స్పీడ్ బ్రేకర్ పెట్టండి లేదా సీసీ కెమెరాలు పెట్టండి అని అడిగి చేసిన దాంట్లో భాగంగా చివరిన చనిపోయిన ఒక వ్యక్తి ఆ రోజు లారీని తగలెట్టారు. అంటే పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రభుత్వం ముందుకు రావట్లేదు కాబట్టి, ఆ కారణంగా వీళ్ళ మీద 4 కేసులు పెట్టడం, కేసులు మనకే కాదు 8 మంది మీద విపరీతమైన 3rd డిగ్రీ టార్చర్ చేస్తే అసలు ప్రత్యక్షం ఇప్పటికీ ఆ చేకారంతో ఉన్న బాణయ్య, ఆయన మాజీ సర్పంచ్ అక్కడ, అట్లాగే హరీష్, వీళ్ళందరి మీద ఆ కేసులు అది వాళ్ళ నోటి నుంచే వింటే వచ్చింది. వాళ్ళు ఇంకొకటి 2017 వేసిన పీ కేసు ఇప్పటికి పెండింగ్ లో ఉంది హైకోర్టు. ఆ కేసు నడుస్తున్న సందర్భంలో అప్పటికి వాళ్ళకి వచ్చి అన్ని రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వచ్చి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలోనే ఉన్నారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది వాళ్ళ నుంచి. నమస్కారం సార్, నా పేరు కూడా హరీష్. మాది నేరేళ్ల గ్రామం. నేరేళ్ల తర్వాత సిరిసిల్ల మా జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మిడ్మానేర్ ఉంటుంది. మిడ్మానేర్ నుంచి వెళ్ళి సిరిసిల్ల మీదుగా, నేరేళ్ల మీదుగా సిద్దిపేటకి, హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ ఇసుకను తరలించే తరుణంలో ఒక రోజుకి 2000 లారీల చొప్పున ఇసుక తరలించే క్రమంలో రోడ్ల పైన యాక్సిడెంట్లు అయి చనిపోతే ఆ చనిపోయిన డెడ్ బాడీకి ప్రొటెక్షన్ ఉండకుండా, అటు చనిపోయిన వ్యక్తులకు వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ ఫ్యామిలీలను పట్టించుకోకుండా, ఏవైతే లారీలు ఉన్నాయో ఆ లారీలను ప్రొటెస్ట్ చేసి ఆ డ్రైవర్ని అక్కడి నుంచి తప్పించి ఆ లారీల పైన కేసు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం మా సిరిసిల్లలో జరిగింది. దానికి నిదర్శనం నేరేళ్ల సంఘటన. నేరేళ్ల సంఘటన చాలా మంది ఇసుక లారీల కింద చనిపోయినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానిలో భాగంగా నేరేళ్లలో ఎరకల భూమయ్య, బదనాపురం భూమయ్య అని చెప్పేసి మా నేరేళ్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లాల నేరేళ్ల రామచంద్రపూర్ క్రాసింగ్ రోడ్ వద్ద ఇసుక లారీ గుద్ది సాయంత్రం చనిపోవడం జరిగింది. చనిపోయిన తరంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కన ఉండి వాళ్ళు ఆవేశపూరితంగా ఉంటారు కాబట్టి ఒక ఇసుక లారీని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రాణానికంటే ఇంకా విలువైంది సమాజంలో ఏముంటుంది అనేది నాకు కూడా తెలియదు. ఇప్పటికి కూడా ప్రాణమే గొప్పదని నేను అనుకుంటా, కానీ ప్రభుత్వం అట్లా ఆలోచించలేదు. ఆ ఇసుకకున్న ఆ లారీలకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇసుక లారీని తగలబెడితే అంతకుముందు మా నేరేళ్ల గ్రామంలోనే ఉపాధి హామీ పనిచేస్తున్న తరుణంలో మేమందరం ఉన్నాము. నేను కూడా స్వయం ఉన్నా. నేను 2011 నుంచి 2009 నుంచి 2014 వరకు నేను కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయినా. ఒక పోలీస్ అయ్యి నేను సమాజానికి సేవ చేయాలనే ఆలోచన నాకు ఉండేది. కానీ ఇట్లాంటి ఇప్పుడు నేరేళ్ల సంఘటనలు జరిగి ఆన్లో బాధితులైన తర్వాత అసలు ఈ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ అవసరమే లేదనిపించింది. ఆ ఉద్యోగం అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇంత నీచమైన సమాజంలో బతుకుతున్నందుకు సార్ నాకు, అంటే నేను అనవలేదు తెలియదు సార్, నాకు సిగ్గు అనిపిస్తుంది సార్. ఎందుకంటే సంబంధం లేని ఇష్యూలో ఒక ప్రాణం పోతుందని అడిగి స్పీడ్ బ్రేకర్లు పెట్టించండి, సీసీ కెమెరాలు పెట్టించండి అంటే అప్పుడు ఒక డిఎస్పీ అవధాన్ చంద్రశేఖర్ అని ఆయన వచ్చిండు, జిల్లా కలెక్టర్ వచ్చి అప్పుడు మా పేర్లు రాసుకొని అప్పుడు ఎవరికైతే లారీ పుట్టిందో ఆ లారీ ఆపి వాళ్ళపైన కేసులు పెట్టి మాకు న్యాయం చేయమని కోరినందుకు ఈ ఎరకల భూమి అనే వ్యక్తి చనిపోయినప్పుడు సంబంధం లేని మా 8 మంది పేర్లు అందులో రాసి ఈ ఇసుక ఇట్లనే ప్రతి విలేజ్లో అడ్డం పడితే మనం ఇసుక దందా కొనసాగించలేము. కాబట్టి ఏదో ఒక భయాందోళన సృష్టించాలి.
ప్రజల్లో భయం ఒక క్రియేట్ చేస్తే మన దందకి ఎవరు అడ్డారనే ఒక ఉద్దేశంతో అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్రమంగా ఆయన జూలై 2017 జూలై 2 నాడు చనిపోతే జూలై 3వ తారీఖు నాడు ఆయన కర్మక్రియలు అయిపోయిన తర్వాత జూలై 4వ తారీఖు నాడు రాత్రి 10 గంటల ఒక 2 వారాల దాకా బ్లడ్ కంప్లీట్ గా చచ్చిపోతాం అనే ఫీలింగ్ వచ్చింది. 5 రోజులు మత్తు గోళీలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టి సార్ చచ్చిపోతాం అనుకున్నాం సార్. ఒక 2 నిమిషాలు ఇచ్చిపెడితే చచ్చిపోతాం అనిపించింది సార్. మమ్మల్ని జూలై 4వ తారీఖు నాడు తీసుకుపోయిన తర్వాత జూలై 5వ తారీఖు నాడు మేడం వచ్చింది సార్. ఒక డిఐజీ మేడం అక్కడికి వచ్చి నా స్టేషన్ అంటే ఇనాగ్రేషన్ కోసం ఆ మేడం వచ్చి అయిపోయిన తర్వాత ఆ జిల్లా యంత్రాంగం ఎస్పీ విశ్వజిత్ కంబాటి అనే నరరూప రాక్షసుడు ఆ యూజ్లెస్ లో పైకి వచ్చింది సార్. వాళ్ళతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం ఉంది. జిల్లా యంత్రాంగం మొత్తం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉన్నది సార్. ఆ ఫోన్ తీసుకున్నాడు. బాగా ఎవరు హరీష్ ఎవరు అని మా పేర్లు అందరూ చదివిండు. చదివిన తర్వాత చేతుకున్న వాచ్ తీసి పక్కకి వేసిండు, క్లోబ్ తీసేసిండు. ఒక 20-30 లాఠీలు తెప్పించండి సార్. లాఠీలు తీసుకురా లంజా కొడగలని చెప్పేసి లైన్ నిల్చోబెట్టండి సార్. నిల్చోబెట్టి ఒక్కొక్కరిని కొడితే సార్ ఒక్కటి దెబ్బ చచ్చిపోయే పరిస్థితి అనిపించింది సార్. లేవలేం సార్. ఈ బాటిల్ మూతుంటాయి కదా సార్. ఒక 3 గంటలు కొట్టిన తర్వాత ఈ బాటిల్ మూతుతారు కాబట్టి పెరుగులపై పోసుకుంటా లేపుకుంటూ కొట్టింది సార్. అట్లా 5 రోజులు కొట్టిండు. వీళ్ళు కనుక బయట చెప్తే వీళ్ళు కనుక ఎక్కడైనా చెప్తే మాజీ నక్సలైట్లు అయిన ఎన్కౌంటర్ చేసి చంపేయండి, నన్ను ఇక్కడ ఎవడేం పీకలేడు, ఇది నేను ఉన్న సేపుకి నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం పీకలేడు అని చెప్పి ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్ చేసి చెప్పింది సార్. దాని తర్వాత కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ గా తంగలపల్లి స్టేషన్ నుంచి సిరిసిల్ల హాస్పిటల్ తీసుకుపోయారు సార్. అక్కడ ఏం చేశారంటే పోలీసులు అందరూ కలిపి వీళ్ళకి ఏం దెబ్బలేవు, వీళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, లారీల కేసు అరెస్ట్ చేసినామని జైలుకు తీసుకుపోయినాం సార్. జైలు తీసుకుపోయినాక జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ సార్ అక్కడ జైలు ముందుతున్నారు సార్. ఒక 100 మీటర్ల నుంచి మనం ముందుకు జైలు కాలగరకపోవాలి కరీంనగర్ జైలు. మేము నడుచుకుంటూ పోయేటప్పుడు సార్ వెనక ఆ మత్తు గోళీలు ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ పెయిన్ కిల్లర్స్ ఉన్నా సార్ మాకు పెయిన్ ఏర్పాలి. దిగి నడిచినప్పుడు వెనక అవి పగిలిపోయి రక్తం కారుతుంది సార్. రక్తం కత్తి పాయింట్లన్నీ పదనైతే ఆయన వెంటనే అక్కడ బయట కూర్చొని కాపీ అవుతుంది సాయంత్రం అనుకుంటా. ఆయన చూసి ఒక్కసారి మీరు ఆగండి ఎందుకు వచ్చి ఏ కేసులు వచ్చారు అన్నారు సార్. సార్ నేరేళ్ళ కేసులు వచ్చినాం సార్, ఇట్లా తీసుకెళ్ళాలని ఆ కేసులు వచ్చినాం సార్ అంటే మరి ఎందుకేంది ఎంత పచ్చి కనబడుతుందంటే అప్పటికే పోలీసులు మాకు చెప్పారు మేము గిట్ల ఎక్కడైనా చెప్పినట్టుంటే మా చిన్న పిల్లల్ని బ్రోతర్ కేసులో పెడతామని, మా భార్యని బ్రోతర్ కేసులో పెడతామని, మా పిల్లల్ని గంజాయి కేసులు ఇప్పించి జీవితాంతం జైల్లోనే ఉంచుతామని చెప్పేసి బెదిరించారు. కాబట్టి ఇదివరకు మాకు పోలీసు వ్యవస్థ గురించి కేసుల గురించి అనుభవం లేదు కాబట్టి భయపడి సార్ ఇక్కడ మేము బండ్ల కూర్చొని వచ్చినాం కాదు సార్, గంట జర్నేసినాం సార్, చెమట వచ్చిందని చెప్పినాం సార్. చెప్తే ఆయన నమ్మకుండా ఏం చేసిందంటే జైలు లోపలికి తీసుకుపోయి మా బట్టలను ఇప్పించేసి కెమెరా ఇట్లా ఫోన్ గిట్లా పెట్టి మా గాయాలు చూసి ఆయన ఏడ్చిండు సార్. మరి గింత ఘోరంగా కొడతారని చెప్పేసి మాతో వచ్చిన పోలీసులను పిలిచిండు. ఏందా గింత ఘోరంగా కొట్టి సచ్చి మనుషులు అనుకున్నారు, ఏమనుకున్నారు, ఇది నేను ఇట్లా ఉంటా తీసుకోను, నా ఉద్యోగం పోతుంది, అవసరమైతే నేను వ్యవసాయం చేసుకొని బతుకుతా కానీ నేను ఇట్లాంటి నా వృత్తికి ద్రోహం చేయని చెప్పేసి ఆయన ఆ టైంలో మాకు దేవుళ్ళకి కనిపించింది సార్. ఆ రోజు ఆయన రిటర్న్ పంపడం వల్ల మా ఈ కేసు బయటకు వచ్చింది సార్. నవాబ్ శివకుమార్ గౌడ్ సార్ ఇప్పుడు చెంచల్గూడ సూపరింటెండెంట్ గా ఉన్నారు ఇక్కడనే హైదరాబాద్ లో. ఆయన రిటర్న్ పంపించిన తర్వాత మా పేరెంట్స్ ని అప్పుడున్న పొన్న ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలిసిరు. మేము కలిసిన తర్వాత మళ్ళీ అదే రోజు మళ్ళీ తంగలపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయన రిమాండ్ చేయలేదు కదా, తీసుకోలేదు. తీసుకోపోయేసరికి తంగలపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ రోజు పడుకోబెట్టి సండే రోజు మళ్ళీ అదే సిరిసిల్ల హాస్పిటల్కి తీసుకొచ్చి మాకు గాయాలు ఉన్నట్టు దెబ్బలు ఉన్నట్టు సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళీ జైలు కరీంనగర్ తీసుకొచ్చి అప్పుడు జైలుకి పంపించారు సార్. అప్పుడు జైలు సూపరింటెండెంట్ గారు యాక్సెప్ట్ చేసారు. వీళ్ళకి ఏమైనా బాధ్యత ప్రభుత్వాన్ని అన్న తర్వాత ఆయన లోపలికి యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ఒక 1 అవర్ 2 అవర్లోనే సార్ మా ఇంజూరీస్ బాగా ఎక్కువైపోయి ఈగలు దోమలు వారడం వల్ల ఈ రక్త మరకలతోటి తొందరనైనా కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది సార్. అక్కడ పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రతి ఒక్కరు వచ్చేది సార్, టీఆర్ఎస్ పార్టీ తప్ప అందరూ వచ్చి మా గాయాలు చూసి ప్రెస్ వచ్చింది. అప్పటి నుంచి ఇష్యూ బయటకు వచ్చింది, ప్రజా సంఘాలు వచ్చినాయి, అన్ని చేయాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ మేడం కూడా వచ్చి స్వయంగా జైల్లో ఆమె ఒక తల్లి స్థానం తీసుకొని జైల్లో మా పాయింట్ బట్టలు ఇప్పించేసి కూడా మమ్మల్ని మొత్తం కంప్లీట్ గా చూసింది సార్. ఆమె మమ్మల్ని పట్టుకుని ఏడ్చింది ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి. కానీ అంత పెద్ద సంఘటన జరిగితే, అంత క్రూరంగా మమ్మల్ని హింసిస్తే ఇంతవరకు కూడా పోలీసుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, ప్రజాస్వామ్యమా సార్? అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు సార్, మా దగ్గరకు